భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మోహన్ భగవత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. मनुष्य की क्षमताओं में फर्क रहता है, इसलिए अपने पराक्रम से कौन कितना पाता है इसमें अंतर रहेगा, लेकिन ये अंतर कम से कम रहे। वो अंतर मनुष्य को जो अवसर मिलता है उसमें अंतर है, इसलिए नहीं होना चाहिए। मनुष्य को जो साधन उपलब्ध है उसमें कम ज्यादा है, इसलिए नहीं होना चाहिए। मनुष्य को उसकी क्षमता के अनुसार कम ज्यादा हुआ तो मनुष्य को भी दुख नहीं होता, लेकिन समान क्षमता वाले एक को उपलब्ध है दूसरे को नहीं है, इससे दुख उत्पन्न होता है, वैर उत्पन्न होता है, और फिर बैरी एक दूसरे को सुख से जीने नहीं देते। और इसलिए विकास की भारतीय अवधारणा वो कहती है दोनों जानो। विचार जो किया वो अगर अधूरे दृष्टि पर किया तो अहंकार भी आ जाता है, क्योंकि मेरा ही अस्तित्व है और तो कोई है नहीं, मुझे ही जीना है। स्ट्रगल फॉर एग्जिस्टेंस, सर्वाइवल ऑफ द फिटेस्ट। तो स्ट्रगल तो है, हमारा सबसे झगड़ा है क्योंकि स्पर्धा है, और इसलिए सबसे बलवान बनके मुझे आगे जाना पड़ेगा। मेरे उपयोगी होंगे उनको मैं रख लूंगा, मेरे लिए अनुपयोगी है उनको छोड़ दूंगा, उनका विचार नहीं करूंगा, और विरोधी है उनको समाप्त करूंगा, क्योंकि मुझे सुखी होना है। और सुख के बारे में ये शाश्वत है, मैं अकेला सुखी हो नहीं सकता, मुझे सुखी होना है तो सबको सुखी होना पड़ेगा। वो इस अधूरी दृष्टि में आता नहीं। उसकी सबसे लंबी छलांग क्या है? मैक्सिमम गुड ऑफ द मैक्सिमम पीपल। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. PACS ఎదుట చెప్పులు క్యూ లైన్ లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు రైతులు. మహబూబాబాద్ తొర్రూరు రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. PACS ఎదుట చెప్పులు క్యూ లైన్ లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు రైతులు. మహబూబాబాద్ తొర్రూరు రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రైతుల యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, వరంగల్ ఉమ్మడి జిల్లాలో తిరిగి రైతులకి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటు మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాతో పాటు ఇటు వరంగల్ లోని కొన్ని ప్రాంతాల వేసంగి నాట్ల కోసం రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మొక్కజొన్న ప్లస్ వరి, మిర్చి కూడా యూరియా అవసరమైన నేపథ్యంలో రైతులైతే యూరియా కోసం పడడానికి పాటలు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఒక పక్క ప్రభుత్వం యూరియా కావాల్సిన స్టాక్ ఉంది, రైతులు ఫర్టిలైజర్ యాప్ లో బుక్ చేసుకోవాలని చెప్తున్నప్పటికీ యాప్ వల్ల కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ రైతులు కానీ నిరక్షరాస్యత రైతులకి ఇటు ఒక పక్క స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, దాంతో పాటు ఇలా యాప్ ను వాడాలో కూడా తెలియకపోవడం, అంతేకాదు ఆ యాప్ లో కూడా అనేక సమస్యలు ఉండటంతో
రైతులు ఇప్పటికే యూరియా కోసం ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం మహిబాద్ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో చూసినట్లయితే యూరియా కోసం స్టాక్ వస్తుందనే సమాచారంతో ఉదయం 3 గంటలకే యూరియా కేంద్రాల వద్దకు రైతులు వెళ్లి చలిలో చెప్పులు లైన్ లో పెట్టి చలి మంటలు కాచుకుంటూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కానీ లారీలు వచ్చే పరిస్థితి లేదని అధికారులు రహదారి పైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే యూరియాతో వర్షాకాలం తీవ్రమైన ఇబ్బందులు పడ్డ రైతులకు తిరిగి వేసంగిలో కూడా యూరియా కష్టాలు మొదలవ్వటం, అలాగే ప్రభుత్వం తీసుకున్న ఏదైతే మన మొబైల్ ఫోన్ ద్వారా ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసుకునే విధంగా పలు సమస్యలు, సాంకేతిక సమస్యలతో పాటు స్టాక్ కూడా చూపించకపోవడం, అనేక సమస్యలతో మేము యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నాం. తిరిగి వేసంగిలో కూడా యూరియా వల్ల అనేక కష్టాలు పడే అవకాశం ఉంది. రైతులను పట్టించుకునే నాదులే లేదని చెప్పేసి రైతులు అయితే తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహిబాద్ జిల్లానే కాదు, ఇటు ములుగు జిల్లాతో పాటు ఇటు వరంగల్లోని కూడా కొంత గ్రామీణ ప్రాంతాలలో రైతులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కావాల్సినంత యూరియా, వేసంగికి కావాల్సినంత యూరియాని అందుబాటులోకి తీసుకోవాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చాలని చంద్రశేఖర్, అసలు అంటే యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చే యాప్ ఎలా వాడాలనేది అక్కడ రైతులకు అధికారులు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? రైతులు ఏమంటున్నారు దీనిపై? యూరియా బుక్ చేస్తూ ఒక పక్క ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం తీసుకున్న ఆ యాప్ ని వ్యతిరేకించింది. వ్యవసాయ శాఖ మంత్రి వ్యతిరేకించడం, అదే క్రమంలో తిరిగి ఇప్పుడు యూరియా కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్ తీసుకురావడం, ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనడంతో ఇప్పటికే చాలా మంది రైతులకి స్మార్ట్ ఫోన్స్ లేని కారణం, స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉపయోగించాలో కూడా తెలియని కారణంతో పాటు ఇటు యాప్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్క వ్యవసాయ అధికారులు యాప్ లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పినప్పటికీ యాప్ లో ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత అక్కడ స్టాక్ లేదని చూపించడం వల్ల అది వాళ్ళు ఒకసారి బుక్ చేసుకున్నది క్యాన్సిల్ అయిపోతుంది. తిరిగి మళ్ళీ బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి 15 రోజుల టైం ఉంటుంది. ఈ నేపథ్యంలో మాకు ఈ మొబైల్ ఫోన్ కూడా బుకింగ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మాకు తిరిగి ఇటు ఫర్టిలైజర్స్ ద్వారా కానీ, ఇటు సహకార సంఘాల ద్వారా, సహకార సంస్థల ద్వారా కానీ యూరియాని అందించాలి. ఇది యాప్ అనేది చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి పాత పద్ధతిలోనే సకాలంలో యూరియా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. గ్రామ పంచాయతీ ఎప్పుడు తిరుగుతారు మీరు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాత్రి 7 గంటల సాయంత్రానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటించున్నారు. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. దీంతో పాటు ఎల్లుండి అధిష్టాన పెద్దలతో సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి నామినేట్ పోస్టుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా సంబంధించిన అధిష్టాన పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా నామినేట్ల పోస్టుల భర్తీకి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. చాలా కాలంగా
దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నామినేట్ పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం రాష్ట్రంలో. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశాలపై కూడా అధిష్టాన పెద్దలతో మరోసారి చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలకు సంబంధించిన విషయాలపై, మరోవైపు జిహెచ్ఎంసీ రాబోయే కాలంలో తీసుకునే జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా అధిష్టాన పెద్దలతో మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీ వెళ్ళి రేపు జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకున్న అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు వేలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడం, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బోనాలతో తరలివచ్చి గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగడం లేదు. చివరకు బయట నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు కొందరు. మరికొందరు మొక్కులు చెల్లించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. వీఐపీ ప్రముఖుల దర్శనాలపై చూపిన చొరవ ఆలయ అధికారులు సామాన్య భక్తుల సౌకర్యాలపై చూపలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా తీసుకుంటున్నావు, మాకు తప్పుతుంది లేడా? నువ్వు అడుగు కానీ మంచిగా చూస్తున్నావు. ప్రజలు ఏమన్నా కానీ అందరికి కూకుంటున్నావు, ఊరందరూ పైసలు లేక ఇంత గొడవలు అవుతున్నాయి. ఇక్కడ ఏంటి పట్టించుకోరు వాళ్ళు, పోలీసు వాళ్ళు లేరు, అవ్వరు లేరు. అంటే మాకు మేము చచ్చిపోలే, మేము చచ్చిపోలే, నువ్వు మంచుకున్నా అడుగు కన్ను చూస్తాడు మంచిగా. అసలు కన్ను మూసుకున్నారా అయితే లేదు. ఇది లేదంటే ఇక ముందు పంపిస్తాను, వాళ్ళ అధికారులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందు పంపిస్తాను. సామాన్యంగా మేము వచ్చిన భక్తులకు మాకు మాత్రం ప్లేస్ లేదు, ఘోరంగా ఇబ్బందికరంగా ఉన్నది. సార్ వాళ్ళు పూల పడి వాళ్ళ అంట్లో వాళ్ళు పంపించుకున్నారు. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో అయితే భక్తుల రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి సామాన్య భక్తులైతే అక్కడికి భారీగా వచ్చారు. బట్ వాళ్ళకి కాకుండా దర్శనము వీఐపీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అధికారులు. సో ఎందుకు అక్కడ వచ్చిన భక్తులు ఏమంటున్నారు? శాలిని, వేములవాడ రాజన్న స్వామి దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించుకొని మొక్కులైతే సమర్పించుకుంటారు. అయితే ఆ మొక్కులు తీర్చుకుంటున్న సమయంలో మాత్రం అక్కడ క్యూ లైన్లు అధికంగా ఉన్నాయి. ఒకవైపు భక్తుల క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో కూడా ఒకవైపు విఐపి దర్శనాల కోసమని అక్కడ ఉన్న అధికారులు అయితే వాళ్ళను లోపలికి తీసుకువెళ్లి విఐపీలకు దర్శనాలు చేయించడంతో వచ్చిన భక్తులకు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. క్యూ లైన్లు బాగా ఉండటంతో కూడా భక్తులు ఆర్ధనాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. కొంతమంది భక్తులు అయితే ఏడ్చుకుంటూ వెనుతిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుందామని మేము వస్తుంటే ఆ క్యూ లైన్ అని ఇక్కడనే ఆబట్టేసి మా అందరినీ ఒకవైపు విఐపీలకు దర్శనం చేస్తున్నారు, మాకు ఎటువంటి దర్శనం దొరకకుండా మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా మారుస్తున్నారనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే చాలా వరకు అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. అధికారులు అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం వాళ్ళకు సౌకర్యాలు చేయడంలో మాత్రం లోపం జరిగిందని కొట్టొచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే విఐపీ దర్శనాలు మీరు ఈ టైంలో ఇవ్వవద్దు, ఎందుకంటే ఈ సమ్మక్క సారక్క జాతర
సందర్భంగా కూడా వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరము ఆ బద్దిపోచమ్మకు కంపల్సరీ మోడాలు ఇస్తారు. మోడాలు ఇచ్చుకున్న అనంతరం కూడా వాళ్ళ మొక్కులు ఎన్నటి నుంచి వాళ్ళు మొక్కుకున్న మొక్కులను కూడా తీర్చుకొని వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. కాబట్టి అక్కడ వచ్చిన భక్తులకు నిరాశ ఎదురవుతుంది. వాళ్ళు రోజుల మధ్య రోధిస్తున్న పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఈవో దీనిపైన మరి ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, సిబ్బంది ఎందుకు ఆ విఐపీలకి దర్శనం ఇస్తూ వీళ్ళకి ఇబ్బందికరంగా ఎందుకు మారుస్తున్నారు అనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని, రవీందర్, కొందరైతే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా? అక్కడ మొత్తం క్రౌడ్ అధికంగా ఉండడం తోటి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. క్యూ లైన్ కూడా భారీగా ఉన్నాయి. అంటే టోటల్ వచ్చిన భక్తులకు ఇన్స్పెక్ట్ ఒక విఐపి దర్శనాలు చేయించడం తోటి కూడా వచ్చిన భక్తులు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు దర్శనం అందకపోవడము, వచ్చిన వాళ్ళకి మొక్కులు చెల్లించుకోక వెనుదిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది అయితే ఏడ్చుకుంటూ రిటర్న్ అవుతున్నారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది, అంత మంది ఉన్నారు, లైన్ లో ఆపడుతున్నారు, వేరే వేట్లకే దర్శనం చేస్తున్నారు, మాకు దర్శనం దొరకకుండా చేస్తున్నారు, అమ్మవారిని దర్శించుకోనియకుండా చేస్తున్నారు అనే కోణంలో కూడా వాళ్ళు ఆ క్రౌడ్ తోటి కూడా కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వెళ్లే వారు మాత్రం రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి మొక్కులు చెల్లించకుండా వెళ్తున్నామే అనే కోణంలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈవో మరి దీనిపైన ఇంకా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ ఉన్న అధికారులు మరి ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, విఐపీకి దర్శనం చేస్తే మరి సామాన్యుని పరిస్థితి అయిందనే కోణంలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఈవో దీనిపైన స్పందించి అక్కడ ఉన్న అధికారుల పైన చర్యలు తీసుకున్న దిశగా, ఎందుకంటే బిఏపీ ఒక సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కానీ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఆపట్టడం ఏంది సరికాదు అనే కోణంలో కూడా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రవీందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉన్న జయేష్ రంజన్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్ గా నియమించడంతో పాటు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ గా కూడా ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే జయేష్ రంజన్ బదిలీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో నిత్యం తలదూచుతుండడం, అక్కడి అధికారులపై పెత్తనానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మంత్రి శ్రీధర్ బాబుకు జయేష్ రంజన్ కి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉన్న జయేష్ రంజన్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్ గా నియమించడంతో పాటు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ గా కూడా ఆయనే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే జయేష్ రంజన్ బదిలీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో నిత్యం తలదూర్చుతుండడం, అక్కడి అధికారులపై పెత్తనానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు మంత్రి శ్రీధర్ బాబుకు జయేష్ రంజన్ కు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, అంత సడన్ కాల్ ఆఫ్ ద సడన్ గా ఎందుకు ఈ ఐఏఎస్ జయేష్ రంజన్ ని బదిలీ చేశారు తెలంగాణ ప్రభుత్వం? అప్డేట్స్ ఏంటి? అంటే పెద్ద ఎత్తున ఫిర్యాదుల ఈ యొక్క ఫిర్యాదుల నేపథ్యంలోనే అతన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎంఓలో ఉంటూ పరిశ్రమలు అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి సీఈఓగా పనిచేస్తూ ఉన్నాడు జయేష్ రంజన్. అతన్ని బదిలీ చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు ఇతనికి పూర్తి గ్యాప్ ఏర్పడింది. ఈ యొక్క నేపథ్యంలో సీఎంఓలో ఉంటూ అతను పరిశ్రమలు పెట్టుబడులకు సంబంధించినటువంటి సీఈఓగా పనిచేస్తున్నారు కాబట్టి పూర్తిగా అతని గ్రిప్పులో అతని ఆధీనంలో ఉండాలని
అతను ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అసలు పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్కు ఇతనికి తీవ్ర గ్యాప్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన అంశం అయితే ఏమైంది, పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం ఏమి, సంబంధిత ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇతను అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. మిగతా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులను కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే అతన్ని సీఎంఓ నుంచి పెట్టుబడులు, అదేవిధంగా పరిశ్రమల సీఈఓ నుండి ఎంఏయుడికి బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ బదిలీ చేయడానికి కూడా పెద్ద కారణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతని యాటిట్యూడ్ అయితేనేమి, అదేవిధంగా పెట్టుబడులు పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్తో ఉన్నటువంటి విభేదాలు, ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఇతని చేతిలో పెట్టుకొని ఆ ఈమెయిల్ ఐడి ఇతని దగ్గరే ఉంచి ఆ యొక్క విషయాలను ఏమి సంబంధిత డిపార్ట్మెంట్కు చెప్పకుండా సంబంధిత డిపార్ట్మెంట్ల వారిపైనే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పలుమార్లు సంబంధిత పెట్టుబడులు ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు దగ్గరికి కూడా జేఎస్ రంజన్ అంశాన్ని చాలాసార్లు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇబ్బందిగా మారుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అతని పైన బదిలీ వేటు పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతని పైన బదిలీ వేటు పడడానికి కూడా కారణము ఎన్నోసార్లు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు జేఎస్ రంజన్కి చెప్పి చూసినా కానీ ఆ జేఎస్ రంజన్ పెద్దగా పట్టించుకోకపోవడము శ్రీధర్ బాబుకు కూడా ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జేఎస్ రంజన్ మంత్రి శ్రీధర్ బాబుకు పెద్ద ఎత్తున గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ పైన కూడా పెత్తనం చెలాయించడం, ఇవంతా కూడా సంబంధిత శాఖకు నష్టం జరిగే అవకాశం ఉంది. జేఎస్ రంజన్ ఉండడం వల్ల పెట్టుబడులు అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి, ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి భౌతల్యానికి భవిష్యత్తుకు కీలక కానున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి గ్యాబులు, అంతర్గత విభేదాలు, అంతేకాకుండా సీఎంఓలో ఉంటూ పెట్టుబడులకు అదేవిధంగా ఇండస్ట్రీలకు సీఈఓగా పనిచేస్తూ మిగతా డిపార్ట్మెంట్లతో సమన్వయంగా ఉండాలి. కానీ పూర్తిగా సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనబడము, అధికారుల మధ్య గ్యాబు తలెత్తడము, ముఖ్యంగా ఈమెయిల్ ఐడి తన చేతిలోనే పెట్టుకొని తన గుత్తాధిపత్యాన్ని చెలాయించడము, ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా లెక్క చేయకపోవడం, ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలోనే అతన్ని ఈ యొక్క కీలక శాఖల నుంచి బదిలీ చేసినట్టు కూడా సెక్రటరియట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే జేఎస్ రంజన్ యాటిట్యూడ్, జేఎస్ రంజన్ ప్రవర్తించినటువంటి తీరు వల్లే అతని పైన వేటు వేసి అతని బదిలీకి కన్ఫర్మ్ చేశారు. అందులో భాగంగానే అతను ఈ ఎంఏయుడికి తనని బదిలీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి జేఎస్ రంజన్ ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో ఐటీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, పెట్టుబడి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ లేకుండా గ్యాప్గా వ్యవహరించడము, ఏకఛత్రాధిపత్యము, గుత్తాధిపత్యము చేయడము, ఇదంతా కూడా రుచించినటువంటి వాళ్ళంతా కూడా మంత్రికి ఫిర్యాదు చేయడము, మంత్రి ఇన్వాల్వ్ అవ్వడం, ఈ రకంగానే అతనికి బదిలీ అయిందని కూడా సెక్రటరియట్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్, త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు.
వచ్చి మంచిగా పొన్నుందాక మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. లవ్ మ్యారేజ్ చెప్పేది ఆ అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి కొన్న బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసారు. అలా అయినా రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు సోపి పని ఇది వచ్చేది. ఇంకా అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పినాం కూడా పని ఏం చేయకపోతున్నాను. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుందో ఎవరికి ఏం తెలియదు. ఎంత ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. హైదరాబాద్ లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ మేట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్రిస్మస్ రోజు మెక్సికోలో విషాదం నెలకొంది. మెక్సికో సిటీ నుంచి వెళ్తున్న బస్సు లోయ దగ్గర అదుపు తప్పింది. బస్సు లోయలో పడి 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. Casi muriendo. Ya hay muertos. Ahí está el autobús, el 17,000 personas en muy malas condiciones, hay personas en muy malas condiciones, casi muriendo. Ya hay muertos. Ahí está el autobús, el 17,000 personas en muy malas condiciones, hay personas en muy malas condiciones, casi muriendo. Ya hay muertos. Ahí está el autobús, el 17,000 personas en muy malas condiciones, hay personas